ఇక కోనసీమలో లేటెస్ట్ అప్డేట్స్ అని మా కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరరావు, చెప్పండి కోనసీమలో ఏంటి వాళ్ళ విశేషాలు? గుడ్ మార్నింగ్ గగన. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ అందుబాటులోనే ఉంటారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖలతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే జిల్లా ఎస్పీ కూడా స్థానిక ఎస్పీ కార్యాలయంలోనే అందుబాటులో ఉంటారని ప్రకటన విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 3 ఆర్డీఓలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవరైతే విజయానంద్ ఉన్నారో ఆయన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 3 ఆర్డీఓలను కూడా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ విధుల నుంచి బదిలీ చేయడం జరిగింది. 2018 గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి హైకోర్టులో రిట్ అప్పీల్ తీర్పును అనుసరించి ఈ బదిలీలు అయితే జరిగినాయని జిల్లా కలెక్టర్ వివరించడం అయితే జరిగింది. ముఖ్యంగా అమలాపురం ఆర్డీఓ ఎవరైతే కొత్త మాధవి, అదేవిధంగా కొత్తపేట ఆర్డీఓ పి శ్రీకర్, అదేవిధంగా రామచంద్రపురం ఆర్డీఓ దేవరకొండ అఖిల, ఈ 3 ఆర్డీఓలను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ 3కి కూడా ఎటువంటి పోస్టింగ్ కేటాయించలేదు. జిఐడికి రిపోర్ట్ చేస్తూ వీరి విధులను కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా బదిలీ చేసిన 3 ఆర్డీఓ స్థానాల్లో కూడా ఇన్ఛార్జీలను అయితే నియమించడం కూడా జరిగింది. అమలాపురం ఆర్డీఓకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా జేసీ జాయింట్ కలెక్టర్ నిశాంతిని అమలాపురం ఇన్ఛార్జ్ ఆర్డీఓగా నియమించారు. అలాగే జిల్లా రెవెన్యూ అధికారిగా కూడా ఆమె నిశాంతి కొనసాగుతారు. అదేవిధంగా రామచంద్రపురం, కొత్తపేట ఈ 2 డివిజన్లకి సంబంధించి ఆర్డీఓగా సమగ్ర శిక్ష ఎవరైతే ఏపీసీగా విధులు నిర్వహిస్తున్నారో జి మమ్మీ ఆమెను ఈ 2 డివిజన్లకు కూడా ఇన్ఛార్జ్ ఆర్డీఓగా నియమించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు వీరు విధులను స్వీకరించనున్నారు. అలాగే రామచంద్రపురం డిఎస్పీ రఘువీర్ను కూడా మంగళగిరిలో రిపోర్ట్ చేయాలని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాదే రఘువీర్ ఇక్కడ పోస్టింగ్ సాధించడం జరిగింది. అయితే ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేనప్పటికీ కూడా ఇటీవల జరిగిన కార్తీక మాసంలో భీమేశ్వర స్వామి ఆలయంలో విధులు బాగా నిర్వర్తించారు. అదేవిధంగా ఇటీవల కోటిపల్లిలో జరిగినటువంటి సోమేశ్వర స్వామి ఆలయంలో సంబంధించి మహాశివరాత్రికి సంబంధించి కూడా విధులు బాగా నిర్వర్తించారని మంచి పేరు అయితే సంపాదించారు. ఒక ఏడాదిలోనే ఇటువంటి చర్యలకు పాల్పడటం ఇక్కడ కొంచెం అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ప్రజాప్రతినిధులు కానీ. అదేవిధంగా జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులందరూ కూడా అమరావతి అసెంబ్లీ సమావేశాలకు అయితే హాజరవుతున్నారు. ప్రస్తుతం ఎవరో కూడా స్థానికంగా అందుబాటులో అయితే లేరు. రైట్ వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.